ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం విధంగా రాయబడి ఉంది. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం డిసెంబర్ మాసం 11వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, ఆయన మనల్ని గోజాడుతున్నప్పుడు మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎదురుచున్న వారి కొరకు, ఎవరైతే దేవుడు ఎరుగకుండా ఈ లోకానుసారంగా ఇంకా జీవితాన్ని లోకంలోనే జీవిస్తున్న వారు ఉన్నారో వారందరికీ కూడా దేవుడి యొక్క వాగ్దానం, చెవి యొగ్గి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని ఆయన ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి దినము మరి మనల్ని పిలుస్తూనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు వాక్యం వింటూ ఉన్నారేమో, ఎన్నో సంవత్సరాలుగా మంచి మంచి సేవకుల ద్వారా ఉపన్యాసాలు వింటున్నారేమో, లేకపోతే మీరు మంచి ఆలోచనలు కలిగి ఉన్నారేమో, కానీ దేవుని దగ్గర రాకుండా ఉన్నట్లయితే అది మీకు శ్రమ, అది మీకు శ్రమ, అది మీకు శ్రమ. ప్రేమ దేవుని సంగమా, ఈ యొక్క ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయంలో దేవునితో ఒక నిత్య నిబంధన చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. దావీదునకు చూపిన శాశ్వత కృపను ఆయన మన ఎడల చూపిస్తానని, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, దేవుని యొక్క మాటను వింటారో, దేవునికి అనుగుణంగా జీవిస్తారో, దేవుని పట్ల ప్రభువా నువ్వే నా రక్షకుడు అని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని దేవుడు ఆయన కృప చూపిస్తానని, శాశ్వతమైన కృపతో ఆయన ప్రేమిస్తానని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమందని బిడ్డారా, మరి ఇటువంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉన్న చోటనే ఉన్న పాటనే ఒక్క నిమిషం ఒక మంచి తీర్మానంతో యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడిని అంగీకరించి ప్రార్థించవలసిందిగా ప్రభు బిడ్డ మనం చేస్తున్నాను. పరిశుద్ధులైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క సమయంలో మీరిచ్చిన ఈ యొక్క జీవితాన్ని బట్టి, మీరిచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి, మీరు చూపించిన ఈ యొక్క శాశ్వతమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటూ తీర్మానం తీసుకొని నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించారో, మీ యొక్క పరిశుద్ధాత్మ బిడ్డలు తాకి సంరక్షించి ప్రభా మన సమస్తమును సమృద్ధిగా దయచేయమని, సమస్తమును మీ చిత్తానుసారంగా బిడ్డలు నడిపించమని ప్రభా మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రభా మనని ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డకి మన మంచి మనసును దయచేసి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడిని ఎరిగి రక్షణ మారు మనసులోకి రావడానికి సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.